హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక బుక్ మై షో యాప్కి సంబంధించి గిఫ్ట్ వోచర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా రీడమ్ చేసుకోవాలి అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళల్లో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక డౌట్ అయితే అడిగారు. ఆయనకి ఒక డౌట్ వచ్చింది. ఆయనకు ఒక ప్రాబ్లం అనమాట. అది డౌట్ కాదు, ఒక ప్రాబ్లం. అది ఏంటి అంటే ఆయన దగ్గర కూడా ఒక బుక్ మై షో యాప్కి సంబంధించినటువంటి గిఫ్ట్ కూపన్ ఉందంట. దాన్ని యూజ్ చేసుకోవాలి అనేసి చూస్తుంటే అది అక్కడ తీసుకోవడం లేదంట. దానికి రీజన్ ఏంటి అంటే జనరల్ గా మనకు బుక్ మై షో యాప్ కి సంబంధించినటువంటి గిఫ్ట్ వోచర్ కోడ్స్ వచ్చేసి 10 డిజిట్స్ లో రావడం జరిగింది. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్ వోచర్ లో 11 డిజిట్స్ అయితే ఉన్నాయనంట. ఆ 11 డిజిట్స్ రావడం వల్ల అక్కడ ఆ యాప్ లో ఇస్తూ ఉంటే అది తీసుకోవడం లేదు. దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, నా ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పండి అనేసి వాళ్ళు నన్ను అడగడం జరిగింది. సో దీనికి సంబంధించే క్లారిటీ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో ఈ విధంగా 11 డిజిట్స్ రావడం అనేది ఆయన ఒక్కడికే కాదు, చాలా మందికి ఈ సమస్య అనేది వచ్చి ఉంటుంది. చాలా మందికి కాదు, నాకు కూడా రావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇది ఏం చేయాలి అనేసి ఒక సొల్యూషన్ అయితే నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడి తీసుకున్నాను. జనరల్ గా మీరు కస్టమర్ కేర్ వాళ్ళని అడిగినా కూడా మీకు డైరెక్ట్ గా వాళ్ళు సమాధానం అయితే చెప్పరు. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియోస్ ని చూడండి అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలా మీరు కనుక యూట్యూబ్ లో వచ్చి సెర్చ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు ఒక టాపిక్ ఉంటుంది. అదేంటి అంటే బుక్ మై షో యాప్ లో మన వోచర్స్ ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అన్నదే ఉంటుంది. కానీ ఈ విధంగా మీకు 11 డిజిట్స్ కోడ్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా యూజ్ చేయాలి అనేసి మాత్రం మీకు టాపిక్ అనేది యూట్యూబ్ లో వీడియోస్ లో లేనే లేదు. నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వచ్చినట్లయితే బుక్ మై షో యాప్ కి సంబంధించినటువంటి కూపన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకు జనరల్ గా 10 డిజిట్స్ వస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రం మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో నాకు కూడా ఆ విధంగా ప్రాబ్లం అయితే అయింది. ఫస్ట్ టైం నేను ఒక కూపన్ కోడ్ తీసుకున్నాను, వోచరు తీసుకున్నప్పుడు అందులో నాకు 10 డిజిట్స్ మాత్రమే రావడం జరిగింది. దాన్ని అయితే ఈజీగా యూజ్ చేశాను. కానీ సెకండ్ టైం మళ్ళీ నేను ఇంకొక గిఫ్ట్ కూపన్ ని తెప్పించుకున్నాను, 1000 రూపీస్ వాల్యూది. దాన్ని కనుక యూజ్ చేయాలి అని చూస్తున్నట్లయితే ఇక్కడ నాకు 11 డిజిట్స్ అనేటివి రావడం జరిగింది అనమాట. ఈ 11 డిజిట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలంటే అది అక్కడ తీసుకోవడం లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాను అనమాట. అది ఎలా మాట్లాడాను అనేసి ముందు మీకు చెప్తాను. దాని తర్వాత దీనికి వాళ్ళు ఏం సొల్యూషన్ ఇచ్చారనేది కూడా నేను మీకైతే చెప్తాను. ఫస్ట్ నాకు ఈ విధంగా గిఫ్ట్ వోచర్ అనేది ఒకటి నేను తెప్పించాను. ఫస్ట్ వోచర్ వచ్చేసి 10 డిజిట్స్ అనేది రావడం జరిగింది. ఆ వోచర్ నేను ఎలా తెప్పించానంటే నా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసినందుకు గాను నాకు వచ్చినటువంటి ఆ పాయింట్స్ ని రీడమ్ చేసుకొని నేను ఆ గిఫ్ట్ వోచర్స్ అయితే తీసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చినటువంటి వోచర్ ని మీకు చూపిస్తాను. అందులో 10 డిజిట్స్ అయితే రావడం జరిగింది. అది ఈజీగా యూజ్ చేసుకునేసాను. కానీ సెకండ్ టైం మళ్ళీ నేను ఇంకొక వోచర్ ని తెప్పించాను. ఆ వోచర్ కోడ్ వచ్చేసి 11 డిజిట్స్ అనేటివి రావడం జరిగింది అనమాట. సో అది కూడా నేను మీకు పక్కన చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా వచ్చినప్పుడు దాన్ని మనం ఆ యాప్ లో ఇచ్చి ట్రై చేసి దాన్ని యూజ్ చేసుకోవాలంటే అది తీసుకోవడం లేదనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ కస్టమర్ కేర్ వాళ్ళతో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడాను. ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, అక్కడ ఉంటుంది కదా, ఆ విధంగా ట్రై చేయండి, అవుతుంది అన్నారు. నేను వాళ్ళకి ఫోన్ లో చెప్పాను, ఆ విధంగా చేస్తే అవడం లేదు, ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ గా మాతో మాట్లాడితే కుదరదు, మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి మీ ప్రాబ్లం ఏంటి అనేసి మా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఎవరైతే కస్టమర్ కేర్ ఉంటారో వాళ్ళకి మీరు ఒకసారి మెయిల్ చేయండి సార్, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అనేసి అన్నారు. సో దానికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి కూడా పక్కన ఇస్తాను. సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్ గా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను వాళ్ళకైతే ఒక మెయిల్ అనేది పెట్టాను అనమాట. అది ఏంటి అంటే, హాయ్ సార్, నేను అఫ్జల్, నేను చూస్తున్నా ఈ క్రెడిట్ కార్డ్ అనేది 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నేను ఒక గిఫ్ట్ కోడ్ అనేది వోచర్ అనేది తీసుకున్నాను. దాని వాల్యూ వచ్చేసి 1000 రూపాయలు. అది బుక్ మై షోకి సంబంధించిన వోచరు. ఇది యూజ్ చేస్తుంటే ఇది నాకు సరిగ్గా వర్క్ అవడం లేదు. దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా నేను మీకు పంపిస్తున్నాను. ఏమైంది ప్రాబ్లం అనేది కూడా నేను చెప్పి వాళ్ళకి స్క్రీన్ షాట్లతో సహా తీసి సెండ్ చేశాను అనమాట. ఆ విధంగా సెండ్ చేసిన తర్వాత వాళ్ళు నాకైతే రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏమని ఇచ్చారు అనేసి అంటే దీన్ని డైరెక్ట్ గా నేను తెలుగులో చెప్పేస్తాను ఇక్కడ వాళ్ళు రాసిందని. సో మీ ప్రాబ్లం ఏంటి అనేసి మాకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఏదైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం మీరు ఏదైతే స్క్రీన్ షాట్లు తీసి పెట్టారో అది మాకు అర్థం అవ్వలేదు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీ యాప్ లో మీకు ఏం జరుగుతోంది ఒకసారి మాకు పంపించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని ఆ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క యాప్ అనేది వోచర్ అనేది యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినప్పుడు ఏం జరిగింది అనేసి వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి వీడియో అయితే సెండ్ చేశాను. సో ఆ వీడియో వాళ్ళకి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు 25వ తేదీ మళ్ళీ రిప్లై ఇచ్చారు. సో ఈ విధంగా మీరు ఏదైతే వీడియో పంపించారో ఈ వీడియోలో మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించడం లేదు. మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మాకైతే అర్థం కాలేదు. సేమ్ అదే ప్రాబ్లం మళ్ళీ మీరు రిపీట్ అవుతుంది అనేసి అన్నారు అనమాట. అప్పుడు మళ్ళీ నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. మీరు ఏదైతే చెప్పారో ఆ విధంగా అంతా కూడా నేను ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా అది అవ్వడం లేదు, ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ నాకు ఇంకొక రిప్లై ఇచ్చారనమాట.
ఆ రిప్లైలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ వచ్చిందనమాట. ఆ యొక్క గిఫ్ట్ వోచర్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు మీ బుక్ మై షో యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ థియేటర్కి వెళ్ళాలి, ఏ టయానికి వెళ్ళాలి అన్నదంతా ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్ని టికెట్స్ కావాలనేది కూడా ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పే అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని కనుక ఓకే చేసినట్లయితే మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఈ పేమెంట్ ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి కూపన్ కోడ్ని మనం యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే కంటిన్యూ అన్న దగ్గర ఓకే చేసినట్లయితే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేటివి చాలా చూపిస్తుంది అనమాట. సో మీ దగ్గర కనుక 10 డిజిట్స్ కూపన్ కోడ్ ఉన్నట్లయితే దాన్ని చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి 11 డిజిట్స్ కూపన్ కోడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేనైతే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము గిఫ్ట్ వోచర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్ వోచర్ని ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మనం దగ్గర ఉన్నటువంటి 11 డిజిట్స్ కూపన్ కోడ్ని ఒకసారి అయితే ఇద్దాము. ఇస్తే ఏమని వస్తుందో ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ 11 డిజిట్స్ కూపన్ కోడ్ ఇచ్చాను. ఇక్కడ నేను పే నవ్ అన్న దానిపైన ఓకే చేస్తున్నాను. చేస్తే ఏమని వస్తుంది చూడండి, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ గిఫ్ట్ వోచర్ కోడ్ అనేసి వస్తుంది అనమాట. సో ఇటువంటి సమస్య అయితే చాలామందికి వస్తుంది. ఇక్కడ కనుక మీకు 10 డిజిట్స్ అయితే ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి పేమెంట్ చేసుకునేయచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నది వచ్చేసి 11 డిజిట్స్ కూపన్ కోడ్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు అప్లై ఆఫర్స్ అనేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వ్యాలెట్స్, రివార్డ్స్, పే లేటరు, యూపీఐ, ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన చూసుకున్నట్లయితే మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి సెర్చ్ బై కార్డు, ఇంకోటి వచ్చేసి గాట్ ఏ ప్రోమో కోడ్ అనేసి ఉంది కదా, ఇక్కడ దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గెట్ ఏ ప్రోమో కోడ్ అన్న దగ్గర మనము మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గిఫ్ట్ వోచర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ గిఫ్ట్ వోచర్ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం జరుగుతుందట. సో ఇప్పుడు మనం గిఫ్ట్ కోడ్ ఏదైతే ఇచ్చామో ఇచ్చిన తర్వాత అప్లై అనేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా, చూడండి ఇప్పుడు మనం అప్లై చేసాము. సో అప్లై చేసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్ వోచర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ 750 అనేసి ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్ వోచర్ 11 డిజిట్ది ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 750 రూపీస్ లెస్ అవుతుంది. పోను 99 రూపీస్ ఏదైతే ఉందో దీని ట్యాక్స్ దాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని అయితే పే చేద్దాము. సో ఇక్కడైతే మనం ఈ 99 రూపీస్ని పే చేద్దాము. ఈ 99 రూపీస్ని ఏ విధంగా పే చేయాలి అనుకున్నట్లయితే అది మీ ఇష్టం, మీరు ఏ విధంగా ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, దీన్ని యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ ఆప్షన్ని ఓకే చేసుకొని ఈ 99 రూపీస్ పేమెంట్ ఏదైతే ఉందో దీన్ని అయితే మీరు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆ 99 రూపీస్ని నేను పేమెంట్ వచ్చేసి నా యొక్క కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయితే ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన అమౌంట్ 750 రూపీస్ పోను 99 రూపీస్ మనకు ట్యాక్స్ ఏదైతే పడిందో ఆ ట్యాక్స్ మాత్రమే మనం ఇక్కడ పేమెంట్ అయితే చేసాము. పేమెంట్ చేసిన తర్వాత మన టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి 11 డిజిట్స్ కూపన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా బుక్ మై షో యాప్ కి సంబంధించి 11 డిజిట్స్ కూపన్ కోడ్ కనుక వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా రీడమ్ చేసుకోవాలి అనేసి అయితే చెప్పాను కదా. నేను చెప్పిన విధానంగా దాన్ని సింపుల్ గా అయితే మీరు రీడమ్ చేసుకోవచ్చు. రీడమ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి మూవీ టికెట్స్, ఈవెంట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటున్నట్లయితే, మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.